జై శ్రీరామ్. ఇన్ని రోజుల్లో చాలా గ్యాప్ వచ్చింది నీతి కథలకి. ఆ శంకరాచార్య స్వామివారి దయ వల్ల మొదలుపెట్టిన 16 రోజులకే అక్కడ ఒక యాగం రావడం అవకాశం నాకు కూడా చాలా ఆనందకరం. ఇన్ని రోజులు ఆ స్వామివారి సేవ చేసుకుని, జగద్గురువుల సేవలు చేసుకుని ఈరోజే రావడం జరిగింది. ఈరోజు నీతి కథ వచ్చేసి వెన్నుపోటు. దానికి కారణం ఏమిటనేది చివరిలో తెలుసుకుందాం. ఒక అడవిలో చెట్లు నరికేవాడు ఒక గొడ్డలు తీసుకెళ్ళి చెట్లు నరుకుతూ ఉంటాడు. అలా కొడుతూ ఉంటే ఆ గొడ్డలికి ఉండేది ఇనుపది ఏదైతే ఉంటుందో అది పడిపోతుంది కింద. పడిపోయినప్పుడు ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, నాకు ఇది ఒక కొమ్మ ఇస్తావా, నేను నా గొడ్డలి పెట్టుకోవడానికి పిడిగా చేసుకుంటాను అని అడుగుతాడు. సరే, పాపం చెట్టు కూడా కొమ్మనిస్తుంది. దాన్ని మళ్ళీ ఆ గొడ్డలికి పెట్టుకుని పిడిగా తయారు చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత ఏం చేస్తాడంటే అదే గొడ్డలతో ఆ అడవిలో ఏవైతే చెట్లు ఉన్నాయో ఆ చెట్లన్నీ కూడా నరికేస్తాడు. దాంతోపాటు ఏ చెట్టు అయితే కొమ్మిచ్చిందో ఆ చెట్టును కూడా నరికేస్తాడు. అప్పుడు ఆ చెట్టు చనిపోయే ముందు బాధపడుతూ ఇలా ఉంటుంది, నా మరణానికి కారణం ఆ గొడ్డలి కాదు, అతను చేసినటువంటి వెన్నుపోటు. ఏమిటి నీ శక్తి ఏమిటి? ఆ చెట్టు శక్తి, ఆ కొమ్మే బలం అదే ఇచ్చింది అతగాడికి సహాయం చేయడం కోసం. దాన్ని ఉపయోగించుకొని అతను ఏం చేశాడు, తన శక్తి కొమ్మలు కాబట్టి కొమ్మలు నరికేసి చెట్టు మొత్తం నరికి పడేశాడు. అంటే ఇక్కడ భావం ఏంటంటే, ఏ రోజైతే మన గురించి మనము పక్క వాళ్ళకి ఉత్తిమున్యాన అనవసరంగా మాట్లాడుతూ ప్రతిదీ చెప్పుకుంటాము, నేను ఇది చేస్తాను, అది చేస్తాను, నేను ఇలా ఉంటాను, నా బలం ఇది అని చెప్పుకుంటామో అప్పుడే ఎదుట మనిషికి నీ యొక్క వీక్నెస్ పాయింట్ అంటారు ఇంగ్లీష్లో, అది తెలుస్తుంది. దాన్ని పట్టుకుని నిన్ను వెన్నుపోటు పడవడానికి వాడికి సులభమైన మార్గం దొరుకుతుంది. అంటే ఏమిటంటే, నేను ఇది చెయ్యగలను నువ్వు ఎప్పుడైతే అంటావో వాడు దాన్ని వాడుకొని నీ వెన్నుపోటు పొడుస్తాడు నీకు. ఎందుకు? నువ్వేంటంటే వాడు తెలిసిపోయింది కాబట్టి ఎప్పుడైనా ఎవరైనా సహాయం చేస్తావా అని అడిగేవారు అంటే చెయ్యాలి. కాకపోతే నీ ఔన్నత్యాన్ని పోగొట్టుకునేలా చేయకూడదు. అంటే అవతల వాడికి నేను వెన్నుపోటు పొడిచేంతగా ఇవ్వకూడదు. ఇచ్చావు అంటే ఎవరేం చేయలేరు ఇక. కాబట్టి నా నీతి ఏంటి అనేది, మన గురించి మనం ఎప్పుడూ కూడా ఎవరికి చెప్పుకోకూడదు. మన బలం అస్సలు తెలియకూడదు, ఎవరికి కూడా రహస్యంగా ఉంచుకోవాలి. ఏ రోజైతే ఆ చెట్టులాగా అడిగారు సహాయం అని చెప్పని ఇచ్చేస్తావో, నీ బలం ఏంటి అనేది వాళ్ళు తెలిసిందో సులువుగా నేను వెన్నుపోటు పొడుస్తారు. జై శ్రీరామ్.